దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నారు. దేవుడు మనకు ముందుగా నడుస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని మరి ఎంతో ప్రేమిస్తూ మన చెంతనే ఉన్నారు. మరి దిగులు పడకండి, భయపడకండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఈరోజు కూడా దేవుని మాటలు మీ మధ్యలోకి తీసుకురావడానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నారు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని వ్రాయబడిన దేవుని మాట సత్యం. ప్రియులారా, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై. రక్షణ కొంతవరకు ఈ లోకంలో ప్రజలు ప్రకటించే దానిలో లేదా సహాయం చేసే దానిలో ఉంటుందేమో, కానీ పూర్ణ రక్షణ దేవుడు కలుగు చేసేవారుగా ఉన్నారు. దేవుడు కాపాడేవారుగా ఉన్నారు. దేవుడు తన ప్రజల పక్షముగా వహించి ఆయన అద్భుతాలు చేసేవారుగా ఉన్నారు. ఆయన ఎంత గొప్ప కార్యమైన ఆయన చేయగలడు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడనే విశ్వాసంతో జీవిస్తున్నావా? దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? దేవుని కొరకు మరి నీవు ఆలోచిస్తున్నావా? దేవుని కొరకు జీవించాలనే ఆ నిర్ణయంతో ఉన్నావా? తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. నీ పట్ల తన ఉన్నత ఉద్దేశాలను ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. ఆయా టయాలలో, ఆయా సందర్భాలలో మరి నువ్వు దూరం అయినప్పటికీ, నీవు దేవునికి దూరంగా జీవించినప్పటికీ ఆయన నేను ఇంకనూ ప్రేమిస్తున్నారు. ఇంకనూ నీవంటే ఆయన ఇష్టపడుతున్నారు. నీ పక్షంగా ఆయన ఉండాలని, నీకు ఆయన సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. మరి దేవుని ప్రజలు అంటూ ఉన్నారు, దేవుడు మా పక్షంగా ఉండి మాకు పూర్ణ రక్షణ కలుగు చేశారు. ఆ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? తప్పకుండా ఆయన నీకును సహాయం చేస్తారు. నీ నిశ్చయత అలాగనికైనట్లయితే చిన్న ప్రార్థన నీ కొరకు చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమగల ఉన్నత తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినపు మీ మాటలు హృదయంలో భద్రపరిచి కాపాడు తోడైనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ నీ దేశం మన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.